హాయ్ మచాస్, హాయ్ డ్యూట్స్. ఇది ఒక చిన్న వ్లాగ్ అనుకో. ఎట్లా అంటే ఇది మనకి ఒక సండే ఖాళీగా ఉంది కాబట్టి అట్లా తిరిగి వద్దామని మనకున్న ఈ క్యాలరీస్ అన్నీ కరిగిద్దామని బయటకు వచ్చా అట్లా. సో దాని పరంగా వస్తుంటే బయట చిన్న ఒక తుంబర పడుతూ ఉంది. స్రిజ్లింగ్ రెయిన్ అనేది స్రిజ్లింగ్ అవుతుంది. సో బట్ చాలా ఒక పార్క్ ఉంది ఇక్కడ నల్లూరు హల్లీర్ టు పట్టంద్ర గ్రహ రోడ్లో. ఈ పార్క్ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది. అందులో ఈ లైట్ వెదర్కి చాలా అసంగా ఉంది. నాకైతే ఎవరు అంతగా లేరు కనిపించలే. ఎంత చూడ్డానికి చాలా బాగుంది. తిరుగుతా అంటే ఇక్కడే ఉందామా అంటే ఎంత కామ్నెస్ ఉంది అసలుకి. అంత ఫ్రెష్ గాలి, ఎంత కామ్నెస్, సూపర్గా ఉంది, అసంగా ఉంది రోడ్ అసలుకి. చూపిస్తానండి, చూడండి ఇక్కడ ఈ వెదర్కి అసలుకి. ఈ వెదర్కి మనము ఎట్లా చూడు ఎంత బాగుంది అసలుకి రోడ్డు. చూడండి అసలుకి ఏం చెప్పమంటారు అసలుకి. ఈ చల్లని రివర్ సైడ్ అంటే ఈ చెరువు సైడ్ అట్లా కూర్చోమంటే మనకి ఎన్నెన్నో టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఈ ఈ అందులో ఈ గాలికి ఇక్కడ కూర్చోడానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఈ గాలికి అంతా చాలా మైండ్ అంతా చాలా కామ్ అవుతుంది. ఎంతసేపు రూమ్లో కూర్చొని ఆ వేడి గాలికి, ఆ ఫ్యాన్ గాలికి గిర్రా 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 తిరిగి మైండ్ అంతా వేడెక్కుతుంది అసలుకి. ఎందుకు ఇట్లా రావాలనిపించింది ఈరోజు సండే. బయటికి ఏం ట్రిప్స్ ప్లాన్ చేయాలి, వర్షం పడుతుంది, బైక్ తడిసిపోతుందని, కొత్త బైక్ కదా. సో అందుకని ఇట్లా తిరుగుదామని వచ్చా. కానీ ఈడకి వచ్చినాక అనిపించింది ఈడ తిరగడం అనేది చాలా బెస్ట్. అంటే ఈ గాలికి అసలు చూడు, ఇది తిరగడం అనేది చాలా బెస్ట్. ఇట్లా దానికంటే బండ్లో తిరగడం వేరే, అది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ప్రకృతి మనం ఎంజాయ్ చేయాలి కదా. ప్రకృతి ఎంజాయ్ చేస్తేనే కదా మనకి ఎట్లా తెలిసేది. ప్రకృతి అంటే నేచర్, ప్రకృతి అవి కాదు. ఓకే, నేను ఇట్లాంటి వ్లాగ్స్ చేస్తూ ఉంటా. ఓకే, సో మన కంటెంట్ నచ్చినైతే ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.